సహోదరి అడుగుతున్నాను, మనం దేవునికి మాటిచ్చే తప్పిపోతున్నాం. మరి మాట తప్పిన వారిని మనం నమ్మగలమా? మాట తప్పే వారిని మనమే నమ్మకపోతే, మనం దేవునికి ఇచ్చిన మాట తప్పిపోతున్నప్పుడు, మాటి మాటికి తప్పిపోతున్నప్పుడు దేవుడు మనల్ని నమ్మగలడంటారా? చెప్పండి. దేవుడు మనల్ని నమ్మగలడంటారా? ఒకసారి ఆలోచించండి. దేవుడే మనల్ని నమ్మలేకపోతే ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని నమ్ముతారంటారా? ఒకసారి ఆలోచించండి. నువ్వు నేను ఈ జీవిత కాలంలో సాధించగలిగిన గొప్ప విజయం ఏదైనా ఉంది అనంటే, దేవుని దృష్టిలో నమ్మకమైనటువంటి బిడ్డగా నువ్వు నేను అట్టి కృప సంపాదిస్తే ఎంత బాగుంటుంది. పరలోకంలో దేవుడు బలా, ఇప్పుడు చెప్పండి, బలా అందమైన సేవకుడా అంటాడు అనుకుంటారా? తెలివైన సేవకుడా, పెద్ద సంఘం ఉన్న సేవకుడా, చెప్పండి ఏమంటాడు? ఏది ఆ రోజు దేవుడు చూసేది? భలా నమ్మకమైన దాసుడా. పరలోకంలో నువ్వు నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయనకు కావలసినటువంటి తత్వము, వ్యక్తిత్వము ఏంటో తెలుసా? నమ్మకత్వం. అది మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సేవ ముందుకు సాగాలి అని అంటే, ఈ పరిచర్య ముందుకు సాగాలి అని అంటే కావలసింది ఎవరో తెలుసా అండి? నటించే సేవకులు కాదండి, నమ్మించే సేవకులు కాదండి, నమ్మకమైన సేవకులు. నటించే వాళ్ళు సులభంగా దొరికిపోతారు, నమ్మించే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా దొరికిపోతారు. కానీ కావాల్సింది దేవునికి నమ్మకమైన సేవకులు. ఒక కుటుంబం కట్టబడాలంటే నమ్మకమైన యజమాని ఉండాలి, నమ్మకమైన భర్త ఉండాలి. బిడ్డల జీవితాలు బాగుండాలంటే నమ్మకమైన తల్లి ఉండాలి, భార్య ఉండాలి.